విజయవాడ అంటే కనకదుర్గమ్మే గుర్తొస్తుంది. అమ్మవారి భక్తుల నమ్మకం ఏంటంటే రాత్రి కుండ మీద నిద్రించే వారికి ఇప్పటికీ గజ్జెల చప్పుళ్ళు వినిపిస్తాయని. 1955లో జరిగిన సంఘటన ఈ నమ్మకాన్ని మరింత బలపరిచింది. అప్పట్లో వెంకన్న అనే ఓ రిక్షా కార్మికుడు ఉండేవాడు. అమ్మవారి ఘనభక్తుడు. ఒకరోజు రాత్రి సినిమా హాల్ దగ్గర కస్టమర్ల కోసం ఎదురు చూస్తుండగా ఎర్రచీర పెద్ద బొట్టుతో ఓ పెద్దావిడ రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపవా బాబు అంది. రాత్రి 12 అయింది. మార్గం అంతా ఆమె మాట్లాడుతూ దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా, నీకు భయం లేదా అని అడిగింది. దానికి వెంకన్న, మా తల్లిని తల్లి అనుకునే బిడ్డలకు భయం ఎందుకు అని అన్నాడు. ఇంద్రకీలాద్రి దగ్గరికి చేరగానే ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడిగాడు. కానీ రిక్షాలో ఆమె లేదు. పక్కనే గుడి మెట్లు ఎక్కుతూ కనిపించింది. వెంకన్న, అమ్మ డబ్బులు ఇవ్వలేదు కదా అని అడిగాడు. అప్పుడు స్వరం వచ్చింది, నీ తలపాగాలో చూసుకో బాబు అని. తలపాగాలో చూశాడు. అందులో బంగారు గాజు 10 రూపాయలు ఉన్నాయి. అప్పుడు ఆయనకు అర్థమైంది, రిక్షా ఎక్కింది ఎవరో కాదు, అమ్మలగన్నమ్మ ఇంద్రకీలాద్రి దుర్గమ్మే అని. ఆనందంతో వెర్రి కేకలు వేస్తూ అందరికీ చెప్పాడు. ఆ అద్భుతం అప్పట్లో ఆంధ్రకేసరి పత్రికలో కూడా ప్రచురితమైంది. ఇది నిజమో కాదో పక్కన పెడితే భక్తుల విశ్వాసంలో మాత్రం అమ్మవారి కరుణ శాశ్వతం.